వెల్కమ్ టు సిఎంఆర్ అగ్రో సొల్యూషన్స్. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ వ్యాధి వచ్చేసి, ఈ తెగులు వచ్చేసి ముడ్డి కుళ్ళుడు అంటారు. చూడండి, కింద భాగంలో మొత్తం అంతా నల్లగా ఏర్పడి ఈ రకంగా తయారవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ముడ్డి కుళ్ళుడు వచ్చినప్పుడు ఇనిషియల్ దశలోనే, పూత దశలోనే దానికి ఒక చిన్న మచ్చలాగా రావటం, ఆ తర్వాత ఆ పూతకి ఏదైతే ఉందో ఆ పూతకి ఈ కాయ పెరుగుదల సమయంలో కింద నుంచి, ఆ పూత నుంచి కూడా కాయకి ఈ తెగులు అనేది వ్యాపిస్తుంది అనమాట. వ్యాపించి ఈ రకంగా నల్లగా అయిపోతుంది కాయ మొత్తం నల్లగా అయిపోయి దాని ఎదుగుదల ఆగిపోయి ఆటోమేటిక్గా ఈ వ్యాధి సోకిన దగ్గర నుంచి ఒక 10 to 15 డేస్లో ఈ కాయ అనేది రాలిపోవడం జరుగుతుంది. పూత దశలో ఎలా నివారించుకోవాలి, దీన్ని ఎలా అరికట్టుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది రాకుండా అనే దానికి చూడండి, ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇనిషియల్గా పూత దశలో ఉన్నప్పుడు ఈ పూత వచ్చే క్రమంలోనే దానికి మొక్కకు కావాల్సినటువంటి అన్ని విటమిన్స్ని మనం పుష్కలంగా అందించాలి. అప్పుడే ఇలాంటి వ్యాధులు రాకుండా, ఇలాంటి తెగులు రాకుండా ఉంటాయి అన్నమాట. దీన్ని కొన్ని ఏరియాల్లో ముడ్డి కుళ్ళుడు అని పిలుస్తారు, కొన్ని ఏరియాల్లో ఆంత్రాక్రోనస్ అని కూడా పిలుస్తారు. చూడండి, ఈ ముడ్డి కుళ్ళుడు వ్యాధి వచ్చినప్పుడు కాయ ఎదుగుదల కంప్లీట్గా ఆగిపోయి ఈ రకంగా నల్లగా తయారైపోయి కాయ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ మనం వాడుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి మనం మొక్క పుష్పించే దశలో ఉన్నప్పుడు, పూత రావటానికి ముందల పుష్పించే దశలో ఉన్నప్పుడు మనం మల్టీవిట్ అనేటువంటిది దీనికి మనం స్ప్రే చేయాలన్నమాట. స్ప్రే చేయటం కానీ, డ్రిప్లో ఇవ్వటం కానీ, రెండిటికి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మల్టీవిట్ని స్ప్రే చేయటం ద్వారా మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అంది భూమిలో ఉండేటువంటి అన్ని రకాల పోషకాలని తీసుకోవడానికి కూడా, వేరుల ద్వారా తీసుకోవడానికి కూడా బాగా దోహదపడుతుంది అన్నమాట ఈ మల్టీవిట్ అనేది. ఆ తర్వాత మనం మెయిన్గా దీనికి డ్రిప్ ద్వారా పంపించవలసింది, ఈ తెగులుకి డ్రిప్ ద్వారా పంపించవలసింది మెయిన్ సంజీవిని లాంటిది బ్యాసిల్లస్ సబ్టిలిస్. ఈ బ్యాసిల్లస్ సబ్టిలిస్ని మనం స్లర్రీ రూపంలో దీనికి అందజేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు. దీనికి ఏంటంటే, మన దగ్గర బ్లైట్ గార్డ్ అనేటువంటిది ఒక స్లర్రీ దొరుకుతుంది. ఈ స్లర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఈ బ్యాసిల్లస్ సబ్టిలిస్ని ఎలా మనం ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా మల్టిప్లికేషన్ చేసి ఈ మైక్రోబ్స్ని మనం గణనీయంగా పెంచాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను, ఎలా స్లర్రీ చేసే విధానం. సో స్లర్రీ చేసే విధానం ఏంటంటే, 1 kg బ్యాసిల్లస్ సబ్టిలిస్ బ్లైట్ గార్డ్ని తీసుకొని 200 లీటర్ల క్యాన్లో వేయాలి. 200 లీటర్ల క్యాన్లో వేసి ఆ తర్వాత దానికి నూనె తీసినటువంటి పల్లీ చెక్కని ఒక 5 kg కలపాలి. ఆ తర్వాత మీ దగ్గర అవైలబిలిటీగా మొలాసిస్ ఉంటే మొలాసిస్ని ఒక 5 లీటర్లు దాంట్లో కలపాలి. లేదు, మొలాసిస్ అవైలబిలిటీ లేదనుకుంటే మన దగ్గర దొరికేటువంటి ₹2 కిలో బియ్యం పిండి పట్టించి ఆ పిండిని మనం ఒక 5 kg తీసుకొని, ఆ తర్వాత 2 kg బెల్లం తీసుకొని ఈ మూడింటిని కలిపి పల్లీ చెక్క, బెల్లం మరియు ఈ పిండిని ₹2 కిలో బియ్యం పిండిని పట్టించి ఈ మూడింటిని కలిపి ఈ మందుతో పాటు 200 లీటర్ల నీటిలో కలపాలి. లేదు, ఇవి ప్రాసెస్ చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా మొలాసిస్ కూడా వేసుకోవచ్చు. మొలాసిస్ వచ్చేసి క్వాంటిటీ 5 లీటర్లు వేసుకోవాలి. సో ఈ క్వాంటిటీ వేసిన తర్వాత దీన్ని ఒక 3 nights కంపల్సరీ 3 రాత్రులు దీన్ని ఫర్మెంటేషన్ ప్రక్రియకు వదిలేయాలి. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియలో ఏమవుతుందంటే, ఈ 50 మిలియన్ కౌంట్ ఉన్న బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేది దానికి సెల్ఫ్ రిప్లికేషన్ అయ్యి వేలల్లో, లక్షల్లో మనకి ఈ బ్యాక్టీరియా అభివృద్ధి చెంది, ఎంత ఫర్మెంటేషన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఎంత ఫర్మెంటేషన్ చేస్తే అంత బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇలాంటి సమస్యల్ని, బ్లైట్ని కానీ, ఆంత్రాక్రోనస్ కానీ, ముడ్డు కుళ్ళుడుని కానీ, కాయ సైజు ఏపుగా పెరగాలన్నా కానీ, చెట్టు బాగా ఏ రోగనిరోధక శక్తి పెరగాలన్నా సరే ఈ స్లర్రీ ఒకటి ఇస్తే చాలు, ఇది సంజీవినిలాగా పనిచేస్తుంది. ఇలా మీరు ఈ ఫర్మెంటేషన్ పూర్తయిన తర్వాత 1 ఎకరానికి 200 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా పంపిస్తే మీకు ఇటువంటి తెగుళ్ళు మొత్తం అన్నిటినీ కూడా నివారించుకోవచ్చు అండ్ అద్భుతమైన రిజల్ట్ని కూడా పొందొచ్చు. సో ఈ కంటెంట్ మొత్తం, ఈ సజెషన్ మొత్తం మన సిఎంఆర్ అగ్రో సొల్యూషన్స్ వారు
పూర్తిగా ఉచితంగానే ఇస్తారు. ఉచితంగానే మీకు ఎలా ప్రక్రియ ఉండాలి అనేది చెప్తారు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఇలాంటి స్లర్రీలు చేయు విధానం లేదు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఫ్రీ గైడెన్స్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్.